మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కిటికీలు ఉండవు, అలాగే అక్కడ మనం టైం చూసుకోవడానికి గడియారాలు కూడా అక్కడ ఉండవు. ఒకవేళ ఈసారి మీరు వెళ్ళినట్లయితే ఒకసారి గమనించండి. అంతేకాకుండా నేడు షాపింగ్ మాల్స్ అనేది హ్యాంగ్ అవుట్ చేయడానికి, లేదంటే మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారనుకోండి వాళ్ళను అక్కడ మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి, అదే విధంగా మన భార్యతో అలాగే పిల్లలతో కలిసి సరదాగా షాపింగ్ చేయడానికి మనకు షాపింగ్ మాల్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అలాగే మనం షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళినప్పుడు సమయం ఎలా గడుస్తుంది అనేది మనకు అసలు తెలియదు. దానికి కారణం ఏమిటంటే అక్కడ కిటికీలు ఉండవు. అంతేకాకుండా ఇంకొక మ్యాజిక్ అయితే ఉంది. సో అదేంటి అనేది నేను మున్ముందు వీడియోలో చెప్తాను. అలాగే మనం షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళినప్పుడు మనకు టైం తెలియదు. మనం షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చే సమయానికి మనం బయట చూసుకున్నట్లయితే చీకటి పడిపోతుంది, అలాగే సాయంత్రం కూడా అయిపోతుంది ఒక్కో సందర్భంలో. ఇలా ఎందుకు చేస్తారంటే అక్కడ కిటికీలు ఉండవు, అలాగే టైం కూడా అక్కడైతే డిస్ప్లే చేయరు. ఇలా చేయడం వల్ల మనం ఎక్కువసేపు షాపింగ్ మాల్స్ లో గడపడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం షాపింగ్ మాల్స్ లో వస్తువులు ఏమున్నాయని చూస్తూ ఉంటాం కదా, అలా చూస్తున్న క్రమంలో మనకు ఏదో ఒక వస్తువు నచ్చి ఆ వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటాము. సో దీని వల్ల షాపింగ్ మాల్స్ యజమానులకైతే ఇది ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మనకు సమయం వృధా అవుతుంది, మన డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. ఇది షాపింగ్ మాల్ యొక్క స్ట్రాటజీ. చాలా షాపింగ్ మాల్స్ లో మనం చూసుకున్నట్లయితే కిటికీలు అయితే ఉండవు. చాలా మంది ఏమనుకుంటారంటే పొరపాటున వాళ్ళ కిటికీలు పెట్టలేదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా షాపింగ్ మాల్స్ లో కిటికీలు పెట్టకూడదు అనే సిద్ధాంతం తీసుకువచ్చింది ఇది మన ఇండియాలో కాదు, యునైటెడ్ స్టేట్ ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్ లో అంటే అమెరికాలో ఇలా షాపింగ్ మాల్స్ కి కిటికీలు పెట్టకుండా ఉండడం అనేది ఒక విధమైనటువంటి వ్యూహం. అలాగే షాపింగ్ మాల్స్ లో కిటికీలు పెట్టకపోవడం వల్ల షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు. అంతేకాకుండా అక్కడ మనకు బయట ఉన్నప్పుడు సూర్యకాంతి ఉంటుంది కదా, ఆ సూర్యకాంతి టైప్ లోనే వాళ్ళు అక్కడ సహజ కాంతిని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సూర్యకాంతి టైప్ లోనే అదైతే ఉంటుంది. అంటే మనం బయట ఉన్న షాపింగ్ మాల్ లోపల ఉన్న ఒకే విధంగా ఉండేటట్లు అక్కడ లైట్స్ అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాని వల్ల మనకు టైం అనేది షాపింగ్ మాల్స్ లో ఉంటే తెలియదు. ఇలా ఉండడం వల్ల ఎక్కువ మంది షాపింగ్ మాల్స్ లోనే ఉండి షాపింగ్ మాల్స్ లోనే టైం ని గడుపుతూ ఉంటారు. అలా గడపడం వల్ల వాళ్ళు అక్కడ మరికొన్ని వస్తువులు అయితే కొనడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది షాపింగ్ మాల్ యొక్క యజమానులకు ఒక విధమైన బెనిఫిట్ అని చెప్పవచ్చు. అలాగే షాపింగ్ మాల్స్ లో కిటికీలు లేకపోవడం వల్ల అక్కడ ఏంటంటే ఆ కిటికీ ఉన్న ప్లేస్ లో ఎక్కువగా వస్తువులను డిస్ప్లే చేయడానికి, అలాగే ఎక్కువ ఏమైనా ఆఫర్లు ఉన్నాయి అనుకోండి, ఆ ఆఫర్ కి సంబంధించిన డిస్ప్లేలు అక్కడ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే అక్కడ స్పేస్ అనేది కలిసి వస్తుంది. అలాగే షాపింగ్ మాల్స్ లో కిటికీలు పెట్టకపోవడం వల్ల ఉష్ణోగ్రతలను అయితే కంట్రోల్ చేయవచ్చు. అది ఎలాగంటే షాపింగ్ మాల్స్ లో ఉన్నప్పుడు మనకు కిటికీల ద్వారా వేడైతే వస్తుంది కదా, అలా వేడి రావడం వల్ల ఏసీలు అనేది ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వచ్చిన వేడిని చల్లబరచాలి కాబట్టి. సో దీని వల్ల షాపింగ్ మాల్ యజమానులకు విద్యుత్ అయితే ఆదా అవుతుంది కిటికీలు పెట్టకపోవడం వల్ల. అంతేకాకుండా కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. కానీ షాపింగ్ చేసే వాళ్ళకైతే షాపింగ్ లో దోల తీరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సమయం వేచిస్తారు, అలాగే డబ్బులు కూడా ఖర్చు పెడతారు కాబట్టి. ఇక చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న సూపర్ మార్కెట్లు కూడా ఇదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు విద్యుత్ బిల్లును కూడా వాళ్ళైతే తగ్గించుకోగలుగుతున్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మాల్స్ కి వచ్చే వాళ్ళని ఆకర్షించడానికి మృదువైన సంగీతం, మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే రంగుల మొక్కలను కూడా మాల్స్ లోనైతే పెడుతూ ఉంటారు. అంతేకాకుండా దుకాణం మొత్తం మెరిసిపోతున్నటువంటి కాంతి అయితే వాళ్ళు దుకాణానికి అయితే కల్పిస్తూ ఉంటారు. దాని ద్వారా ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను పై చెప్పినవన్నీ షాపింగ్ మాల్స్ కు వచ్చిన వాళ్ళని ఆకర్షించడానికి ఇలాగైతే చేస్తూ ఉంటారు. మనం ఇంటికి వెళ్లే ఉద్దేశం ఉన్నా సరే అలాగే షాపింగ్ మాల్స్ లోనైతే తిరుగుతూ ఉంటాము. ఎందుకంటే అక్కడ ఉన్న వాటికి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. దాని వల్ల మన జేబులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. కానీ దుకాణందారుడికి మాత్రం ఎక్కువ లాభాలు అయితే తెచ్చి పెడుతూ ఉంటాయి. అయితే మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్ లో ఎంత టైం గడుపుతారు అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.